హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అయితే మనం సెకండ్ క్లాస్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈరోజు క్లాస్లో నేనైతే ఒక 19 వండర్ క్వశ్చన్స్ తెలుగులో అయితే మెన్షన్ చేశాను. నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో కనుక వాటిని ఇంగ్లీష్లో ఏం అనొచ్చో ఏమంటారో కనుక తెలిస్తే మీరు కనుక కరెక్ట్గా కనుక గెస్ చేయగలిగినట్లయితే మీరు ఆల్మోస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో అడ్వాన్స్ లెవెల్లో ఉన్నట్లు లెక్క. ఒకవేళ కనుక మీరు తప్పుగా కనుక గెస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ క్లాస్తో పాటుగా మన నెక్స్ట్ క్లాసెస్ కూడా మీరైతే కంటిన్యూస్గా అయితే చూడండి. సో దానివల్ల ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్కి అబవ్ అయితే చేరుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే సో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్కి వచ్చిన ఈ వీడియో చూస్తున్నా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఇక 19 వండర్ క్వశ్చన్స్లో ఫస్ట్ అయితే నీవు తీసుకుంటావా అని ఇక్కడ తెలుగులో అడగడం జరిగింది. ఇది ఎప్పుడు సందర్భం అనేది ఇప్పుడు కానీ ఎల్లప్పుడూ కానీ ఎప్పుడైనా సరే నీవు తీసుకుంటావా అని అడగాలంటే ఇంగ్లీష్లో మనం ఏమని మాట్లాడతాం? సో ఏమని అడగాలి? డూ యూ టేక్ అని అడగాలి. గైస్, మీరు కనుక డూ యూ టేక్ అని మీ మైండ్లో కనుక వచ్చినట్లయితే సో మీరైతే ఇప్పుడు కరెక్ట్గా చెప్పినట్టు. ఇక తర్వాత నీవు తీసుకుంటావా అంటే రేపు కానీ భవిష్యత్తులో కానీ నువ్వు తీసుకుంటావా అని మాట్లాడాలంటే సో మనం ఏమని ఇంగ్లీష్లో మాట్లాడాలి? విల్ యూ టేక్? ఫ్రెండ్స్, విల్ యూ టేక్ అంటాము అంటే రేపు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ కేవలం టేక్ అనే కాదు. సో వర్బ్ ఫామ్ అనేది మీరు క్రియ అనేది ఏమైనా మార్చుకోండి. సో సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే వస్తుంది కాబట్టి సో అది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ నీవు తీసుకున్నావా అంటే నిన్న కానీ గతంలో కానీ కొద్దిసేపటి క్రితమైనా సరే అంతకు ముందైనా సరే నీవు తీసుకున్నావా అని మాట్లాడేదానికి ఇంగ్లీష్లో మనం ఏమని మాట్లాడతాం? ఒక్కసారి మీ మైండ్లో ఆన్సర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సో నేను రాస్తున్న ఆన్సర్ కనుక మీరు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే సో స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు అయితే చాలా దగ్గరగా వచ్చేసినట్టు. డిడ్ యూ టేక్? ఎస్, డిడ్ యూ టేక్ అని మాట్లాడతాం. ఇప్పుడు నీవు తీసుకున్నావా అంటే ఇప్పుడే నువ్వు తీసేసుకున్నావా అని మాట్లాడటానికి ఇంగ్లీష్లో ఏమంటారు? సో మీరైతే మైండ్లో గెస్ చేయండి ఏమంటారో. హ్యావ్ యూ టేకెన్ అని అయితే మాట్లాడటం జరుగుతుంది. సో జస్ట్ ఇప్పుడే జరిగిన వాటికి మనం ఎప్పుడైనా సరే సో పర్ఫెక్ట్ టెన్స్లో అయితే మాట్లాడతాము. అంటే అక్కడ మనం హ్యావ్ ఫామ్స్ కనుక మనం యాడ్ చేసి ఈజీగా దాన్ని అయితే పర్ఫెక్ట్ టెన్స్లో అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని అయితే మనం యాడ్ చేసి రాయాలి. గైస్, ఇక్కడ టేకెన్ అనేది ఎప్పుడైనా సరే V3 అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అయితే అవుతుంది. సో ఇప్పుడే జస్ట్ జరిగింది కాబట్టి దాన్ని మనం సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడేలాగా హ్యావ్ యూ టేకెన్ అని మాట్లాడాలి. గైస్, ఇక తర్వాత నీవు తీసుకొనుచున్నావా అంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావా అనే దాన్ని ఇంగ్లీష్లో మీరు ఏమని మాట్లాడతారు గెస్ చేయండి. సో దాన్ని మనం ఆర్ యూ టేకింగ్ అని మాట్లాడతాం. సో మీరు కనుక కరెక్ట్గా గెస్ చేసినట్లయితే ఎస్ యు ఆర్ రైట్. ఆర్ యూ టేకింగ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావా అనేది అప్పుడు మాత్రం ఇలా మాట్లాడాలి. నెక్స్ట్, సో నీ క్యాపబిలిటీని క్వశ్చన్ చేస్తూ కనుక నేను అడుగుతున్నప్పుడు అంటే నీవు తీసుకోగలవా అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో ఏమని అనుకుంటున్నారు? ఒకసారి మైండ్లో మీరు గెస్ చేయండి. ఎస్, మీరు కనుక కెన్ యూ టేక్ అని అనుకుంటే అది కరెక్ట్. కెన్ యూ టేక్ అంటే నీవు తీసుకోగలవా అని మాట్లాడతాం. నెక్స్ట్, నీవు తీసుకోగలిగావా అంటే సో ఒక క్యాపబిలిటీ అంటే మన సామర్థ్యాన్ని పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మాట్లాడతారు? కుడ్ యూ టేక్? ఎస్, కుడ్ యూ టేక్ అని మీరంటే కరెక్ట్ అది. ఇక తర్వాత నీవు తీసుకోవాలా అంటే తప్పకుండా నువ్వు తీసుకోవాలా అనే సెన్స్లో మాట్లాడాలనుకున్నప్పుడు అదే సందర్భాన్ని మనం ఏ విధంగా మాట్లాడాలి? అప్పుడు షుడ్ యూ టేక్? ఎస్, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలా అని మాట్లాడాలంటే షుడ్ యూ టేక్ అని మాట్లాడాలి. నెక్స్ట్, నీవు కలిగి ఉన్నావా అంటే ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నావా అని మాట్లాడాలంటే మనం ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో? గెస్ చేయండి. నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్? అంతే. డూ యూ హ్యావ్ అంటే ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నావా అని మీనింగ్ వస్తుంది. ఇక
నీవు కలిగి ఉంటావా అంటే భవిష్యత్తులో నువ్వు కలిగి ఉంటావా అనే మాట్లాడాలన్నప్పుడు అప్పుడే మాట్లాడతారు. సో అది మనకి ఫ్యూచర్ టెన్స్ని యాడ్ చేయాలి కాబట్టి విల్ యూ హ్యావ్ అని మాట్లాడతాం. గైసిక్ తర్వాత నీవు కలిగి ఉన్నావా అని మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ఇక్కడ గతంలో నీవు కలిగి ఉన్నావా అంటే డూ యూ హ్యావ్ అంటే ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నావా అని మీనింగ్ వస్తుంది. అదే గతంలో నువ్వు కలిగి ఉన్నావా అని మాట్లాడటానికి మీరు ఏమని మాట్లాడతారు? డిడ్ యూ హ్యావ్? ఎస్, డిడ్ యూ హ్యావ్ అంటే గతంలో నువ్వు కలిగి ఉన్నావా అని మీనింగ్ వస్తుంది. ఇక తర్వాత నీవు ఆనందంగా ఉన్నావా అంటే ప్రజెంట్ నువ్వు ఆనందంగా ఉన్నావా అని ఏమంటారు? ఆర్ యూ హ్యాపీ అంటారు. మీరు కూడా కరెక్ట్గా గెస్ చేసినట్లయితే యు ఆర్ కరెక్ట్. ఆర్ యూ హ్యాపీ అంటే ప్రజెంట్ నువ్వు ఆనందంగా ఉన్నావా. ఇక తర్వాత నీవు ఆనందంగా ఉంటావా అంటే ఫ్యూచర్లో నువ్వు ఆనందంగా ఉంటావా అని మాట్లాడటానికి ఏం మాట్లాడాలి? సో ఫ్యూచర్ టెన్స్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం విల్ అనేది మాట్లాడతాం. అప్పుడు విల్ యూ బీ హ్యాపీ అంటే ఫ్యూచర్లో నువ్వు ఆనందంగా ఉంటావా అని మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ నీవు ఆనందంగా ఉంటివా అంటే గతంలో మీరు ఆనందంగా ఉన్నారా అని మాట్లాడటానికి మనం ఏ విధంగా గెస్ చేస్తాం? వర్ యూ హ్యాపీ అని మాట్లాడతాం. ఫ్రెండ్స్ ఇక తర్వాత తీసుకోవడానికి నీవు అంగీకరిస్తావా అని మాట్లాడటానికి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం? సో నీవు అంగీకరిస్తావా అంటే డూ యూ అగ్రీ తీసుకోవడానికి టు టేక్. సో డూ యూ అగ్రీ టు టేక్ నువ్వు తీసుకోవడానికి అంగీకరిస్తావా అని మాట్లాడాలి. ఇక నెక్స్ట్ తీసుకోవటం నీవు మర్చిపోయావా అంటే ఆల్రెడీ గతంలో మర్చిపోయారు. సో తీసుకోవడం అయితే మర్చిపోయారు కాబట్టి నువ్వు తీసుకోవడం మర్చిపోయావా అంటే మనం పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి. సో నీవు మర్చిపోయావా అంటే డిడ్ యూ ఫర్గెట్ అని మాట్లాడతారు. సో తీసుకోవడం అని వచ్చింది కాబట్టి డిడ్ యూ ఫర్గెట్ టు టేక్. అది. ఇక తర్వాత తీసుకోమని నీవు అతనికి చెప్పావా అంటే నీవు అతనికి చెప్పావా అంటే గతంలో చెప్పాడనమాట. అంటే డిడ్ యూ టెల్ నీవు అతనికి చెప్పావా తీసుకోమని టు టేక్. సో డిడ్ యూ టెల్ హిమ్ టు టేక్ అని అయితే వస్తుంది. ఇక నీవు తీసుకోవలసి ఉందా అంటే చేయవలసి ఉన్న పనులను మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి? సో నీవు తీసుకోవలసి ఉందా మనం హ్యావ్ టు అనేది ఇక్కడ యూజ్ చేస్తాము కాబట్టి డూ యూ హ్యావ్ టు టేక్. సో హ్యావ్ టు టేక్ అంటే తీసుకోవాల్సి ఉంది అని అర్థమైతే వస్తుంది. సో డూ యూ హ్యావ్ టు టేక్ అంటే నీవు తీసుకోవాల్సి ఉందా అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నీవు తీసుకోవాల్సి వచ్చిందా అని మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం? ఇక్కడ సింపుల్గా పాస్ట్ టెన్స్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతే డూ ఫామ్ ఉందో దీన్ని పాస్ట్ టెన్స్లో తీసుకొచ్చేసానంటే డిడ్ యూ హ్యావ్ టు టేక్ అని అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఈరోజు సెషన్ అయితే. సో మీలో ఎంతమందికి తెలుగులో నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో మీకు కరెక్ట్గా కనుక స్ట్రైక్ అయినట్లయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా బెటర్గా ఉన్నట్టు. ఒకవేళ కనుక మీరు రాంగ్గా కనుక గెస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోతో పాటుగా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. సో ఫ్యూచర్లో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కానీ ఏవైతే ట్రిక్స్ కానీ టిప్స్ కానీ అలాగే ఇంపార్టెంట్ టెక్నిక్స్ కానీ మన ఛానల్ నుంచి అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ మైనింగ్. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.